వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఒక అతి ముఖ్యమైన అంశాన్ని చూద్దాం. సో ఇది మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్కు అదేవిధంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్కు ఖచ్చితంగా ఉపయోగపడేది. అంటే గ్రూప్ 1 మెయిన్స్ అన్నమాట. ఈ గ్రూప్ 1 మెయిన్స్లో మీరు ఈ కాలుష్యానికి సంబంధించినవి కానీ ఎన్వైర్న్మెంట్కి సంబంధించినవి కానీ అంటే పర్యావరణం ఇలాంటి అంశాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే డేటాను ఉటంకించేందుకు అవకాశం ఉంటుంది. సో మరి మనకు ఇటీవలి కాలంలో ఒక నివేదిక అనేది వచ్చింది. ఈ నివేదిక యూరోపియన్ కమిషన్ జాయింట్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చింది. సో ఓకే, దిస్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై యూరోపియన్ కమిషన్స్ జాయింట్ రీసెర్చ్ సెంటర్. సో మరి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారంలో మనం 3వ స్థానంలో ఉన్నాము. సో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారంలో మనము అంటే భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నదంటే 3వ స్థానంలో ఉన్నది, రైట్. సో మరి 2023లో భారత్ వాటా ఎంత అని అంటే ఓకే, భారత్ వాటా 7.3%, 7.8%, 7.8% అన్నమాట. సో మరి భారత్ 3వ స్థానంలో ఉన్నదంటే తొలి 2 స్థానాల్లో ఎవరున్నారు? సో చైనా ప్రథమ స్థానంలో ఉన్నది 30.1% తోటి, యునైటెడ్ స్టేట్స్ 2వ స్థానంలో ఉన్నది 11.3% తోటి. సో ఇక్కడ మీకు గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు ఉపయోగించదగ్గ ఒక ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో ఇది 30.1, ఇది 11.3, ఇది 7.8. అంతే కదా. సో దాదాపుగా 50% అన్నమాట. ఓకే, 49.2 వస్తున్నది. దాదాపుగా మనకు 50% ఈ ఓకే కార్బన్ డైఆక్సైడ్ విడుదల కేవలం 3 దేశాల ద్వారానే జరుగుతుంది. అంటే ఈ 3 దేశాలను గాన మనం కట్టడి చేయగలిగితే, ఈ 3 దేశాలు గాన కట్టడి తమంతకు తాముగా చేయగలిగితే ప్రపంచంలో 50% మేర ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారం అన్న సమస్య మనకు తీరిపోతుంది. సో నేరుగా మీరు ఇంట్రడక్షన్లో ఇది రాయాల్సి ఉంటుంది. ఏమని? చైనా, అమెరికా, భారత్లు కట్టడి చేయగలిగితే ప్రపంచంలో 50% కార్బన్ ఉద్గారాల సమస్య పరిష్కారం అవుతుంది అని మీరు నేరుగా రాస్తారు. అంటే మీరు ఇక్కడ ఏమి ఎక్స్ప్రెస్ చేసినారు? ఈ 3 దేశాల వల్ల 50% అవుతా ఉన్నది, ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేశారు. అండ్ రైట్, ఏ దేశం నుంచి ఎంత ఇబ్బంది ఉన్నది అన్న అంశం కూడా మీకు స్పష్టంగా తెలిసిందనమాట. ఓకే, సో ఇది మనకు మరి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో అకార్డింగ్ టు యూరోపియన్ కమిషన్స్ జాయింట్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 2023లో కార్బన్ ఎమిషన్లో భారత్ ఎన్నవ స్థానంలో ఉన్నది, భారత్ ఎంత పర్సెంటేజ్ విడుదల చేసింది, సో అట్లా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశము ఉన్నది. అండ్ మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? హరితవాయు ఉద్గారాలు అంటాం తెలుగులో. ఇవి ఏంటివి అని అంటే ఇవి దీస్ ఆర్ గ్యాసెస్ రిలీజ్డ్ ఇన్ టు అట్మాస్ఫియర్ దట్ ట్రాప్ హీట్. సో సింపుల్గా చెప్పాలి అని అంటే మనకు భూమిపైన సూర్యకిరణాల ద్వారా వేడి పెరుగుతుంది, భూతాపం పెరుగుతుంది. ఇది రిఫ్లెక్ట్ అయి మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ హరితవాయువులు ఉండడం వల్ల ఆ వేడిని ఇక్కడనే ట్రాప్ చేసేస్తున్నాయి. ఆ వేడి పైకి వెళ్లకుండా ఇక్కడనే అదిమి పట్టి ఉంచుతున్నాయి. సో దీంతోటే భూమి ఎక్కువగా వేడెక్కుతుంది. సో మీరు ఎండాకాలంలో ఆ హీట్ని మీరు ఓకే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట. మీకు తెలిసిపోతుంది ఎంత హీట్ అనేది పెరుగుతూ ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది? హీట్ పెరిగిపోవడం వల్ల రైట్ వేగంగా మనకు మంచు కరిగిపోతుంది. దీనివల్ల మనకు సముద్రాల మట్టం పెరిగిపోతుంది. సో ఇలాంటి మనకు చాలా ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ ద గ్లోబల్ వార్మింగ్ ఇంక్లూడ్ కార్బన్ డైఆక్సైడ్. మరి ఇందులో ఏమేమి ఉన్నాయంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్లు ఉన్నాయి. సో ఇవి యాక్చువల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటి? 3 దేశాల వల్ల దాదాపు 50% మేర హరితవాయు ఉద్గారాలు విడుదలవుతున్నాయి. హరితవాయు ఉద్గారాల వల్ల ఇబ్బంది ఏంటి అని అంటే భూమి లోపలనే ఆ వేడిని అదిమి పట్టేస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఉద్గారాల్లో ప్రపంచంలోనే భారత్ 3వ స్థానంలో ఉన్నది, 7.8% వాటాను కలిగి ఉంది దాదాపుగా. మరి చైనా, అమెరికాలు దాదాపుగా 41% కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా ఇంట్రొడక్షన్లో మీరు రాయవచ్చు.
మరి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇంక్రీజ్. సో భారతదేశానికి సంబంధించి కానీ చూస్తే 2014 డేటాను 2023 డేటాను ఇచ్చినారు. సో 2014లో 3270.4 మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇయర్కు రిలీజ్ అవుతే 2023కి వచ్చేసరికి మనకు 4133.6 అనేది రిలీజ్ అయింది. సో 3270 నుంచి 41336కు పెరిగింది. భారతదేశంలో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి లైక్ 2014తో పోలిస్తే 2023లో పెరిగాయి, తగ్గాయి, స్థిరంగా ఉన్నాయి. అట్లా ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మనం డేటా చూస్తే ఏమని చెప్పొచ్చు, యూరోపియన్ కమిషన్ వాళ్ళ జాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఇవి పెరిగినాయి. రైట్. సో మరి నెక్స్ట్ చూస్తే గాన మరి భారతదేశం డేటా అని చెప్తున్నాను, చాలా చాలా ముఖ్యమైనది. భారతదేశంలో భూతాపం లేదా కార్బన ఉద్గారాలు పెరగడానికి ప్రైమరీ రీజన్స్, సెకండరీ రీజన్స్ అని ఉన్నాయి. అంటే ప్రాథమిక కారణాలు, ద్వితీయ కారణాలు. సో ప్రాథమిక కారణాల్లో అతి ఎక్కువగా వాటా కలిగి ఉన్నది పవర్ సెక్టార్. ఓకే. సో విద్యుత్ రంగం అన్నమాట. 46.6% మేర భారతదేశంలో కార్బన ఉద్గారాలు ఎక్కువగా రావడానికి కారణము లైక్ ముఖ్యంగా మనకు విద్యుత్ రంగమే. రైట్. సో మనం బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ కంబషన్ అంటే పారిశ్రామికంగా మండించడం, అంటే పరిశ్రమను మండించడం కాదు, పరిశ్రమలు వివిధ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో భాగంగా అవి వేరువేరు పదార్థాలను మండిస్తూ ఉంటాయి. దాని ప్రభావమే ఇవి హరితవాయు ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతూ ఉన్నాయి. సో ఆ విధంగా ఓకే, ఇండస్ట్రియల్ కంబషన్ అనేది ఒకటి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా ఒకటి. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా వస్తుంది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో అయితే అంటే, యూరోపియన్ కమిషన్ జాయింట్ రీసెర్చ్ ప్రకారము భారతదేశంలో ప్రాథమిక కారణాల్లో హరితవాయు ఉద్గారాలకు అతి ఎక్కువగా వాటాను కలిగి ఉన్నదేది అని అంటాడు. అది పవర్ సెక్టార్ అన్నమాట. 46.6% పవర్ సెక్టార్ ద్వారానే ఉద్గారాలు అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ సెకండరీ సెక్టార్గాన చూస్తే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలను మండించడం. శిలాజ ఇంధనాలను మండించడం. అండ్ లైవ్ స్టాక్ వల్ల మీథేన్ విడుదల. లైవ్ స్టాక్ అంటే పశు సంపద. రైట్. సో పశు సంపద, ఈ పశు సంపద ద్వారా కూడా మీథేన్ రిలీజ్ అవుతుంది. ఎలా అంటే సో అవి మీథేన్ ఈ ఆవులు ఏం చేస్తాయనంటే గడ్డిని సో అవి తినంత మేర తిని స్టోర్ చేసుకుంటాయి, అవసరమైనప్పుడు తీసి నెమరు వేసుకుంటుంటాయి, తింటూ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇలా స్టోర్ చేయడం వల్ల కూడా మనకు మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది. సో యాక్చువల్గా కొద్ది కాలం కిందట ప్రపంచవ్యాప్తంగా ఒక ఒప్పందం కూడా అమల్లోకి వచ్చింది. సో ఈ తరహాగా లైవ్ స్టాక్ ద్వారా మీథేన్ ఎమిషన్స్ లేకుండా చేయాలి అన్నది. అంటే భారతదేశం దీన్ని ఆమోదించలేదు. ఎందుకనంటే మామూలుగా ఇది ఒక్కటే పద్ధతి కాదు, మీథేన్ రకరకాల వ్యవస్థల వల్ల విడుదలవుతుంది. మీథేన్ ఎక్కువగా విడుదలవుతున్న దేశాల్లో భారత్ కూడా ఉన్నది. సో భారత్ను సంతకం చేయమంటే నిరాకరించింది. కారణం ఏంటంటే భారతదేశంలో మీథేన్ విడుదల అనేది పశు సంపద వల్ల జరుగుతూ ఉన్నది. సో ముఖ్యంగా పేద రైతులు వీళ్ళ దగ్గర ఉండే పశువుల ద్వారా ఇది వస్తుంది. సో దీన్ని మేము తగ్గించలేము అని చెప్పింది. లగ్జరీస్ వల్ల ఏదైనా మీథేన్ విడుదల అయి ఉంటే ఖచ్చితంగా మేము తగ్గించి ఉండేవాళ్ళం. లగ్జరీస్ వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రీ వల్ల విడుదలవుతుంటే ఆ ఇండస్ట్రీని క్లోజ్ చేయబాబు అని చెప్పేవాళ్ళం. కానీ ఇది అట్లా కాదు, ఇది పశు సంపద వల్ల మీథేన్ ఎమిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ విధంగా మనకు లైవ్ స్టాక్ ద్వారా కూడా మనకు సెకండరీ. నెక్స్ట్ అల్యూమినియం అండ్ సిమెంట్ ప్రొడక్షన్. సో ఇవి పరిశ్రమల ద్వారా కూడా మనకు ఈ హరిత వాయువులు అనేవి ఉద్గారం అవుతూ ఉన్నాయి. సో ప్రైమరీ కంట్రిబ్యూటర్లో టాప్ 3 అండ్ సెకండరీ కంట్రిబ్యూటర్లో టాప్ 3 ఖచ్చితంగా ఇదే పద్ధతిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ ఒక పాజిటివ్ అంశాన్ని చెప్పబోతున్నాను. సో మనం భారతదేశంలో పర్యావరణానికి అనుకూలమైన చర్యలు ఏమేమి తీసుకున్నారు అన్నప్పుడు మీరు గవర్నమెంట్ అమలు చేస్తున్న వివిధ పథకాలను, అది సౌరశక్తిని లేదా విండ్ ఎనర్జీని పెంచడానికి, టైడల్ ఎనర్జీని పెంచడానికి తీసుకుంటున్నవి, అదేవిధంగా మనకు ఈ రైతుల వ్యవసాయ రంగం ద్వారా ఏదైతే మనకు కాలుష్యం వస్తూ ఉన్నదో, పర్యావరణ నష్టం జరుగుతుందో దాన్ని అధిగమిస్తూ తీసుకున్న అన్నీ రాస్తారు. మరి దాంట్లో ఇంట్రొడక్షన్గా ఇది ఉపయోగించుకోండి. సో ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా 17%. రైట్. అండ్ కానీ తలసరి
లేదు అని అంటే చూడండి, ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా 17%. అయితే ఈ హరితవాయు ఉద్గారాల్లో భారతదేశం వాటా 4% మాత్రమే. రైట్. సో అంటే మన జనాభా ఎంత ఉన్నదో మన జనాభా విడుదల చేయాల్సినంత మేర ఉద్గారాలు మనవి లేవు. మనకంటే తక్కువ ఉన్న జనాభా ఉన్న అమెరికా లాంటి దేశాలు అతి ఎక్కువగా ఉద్గారాలు చేస్తూ ఉన్నాయి. అంటే భారతదేశం ఆల్రెడీ మంచి ట్రాక్లో ఉందని నిరూపించాలన్నమాట. సో ఇట్లా క్వశ్చన్ ఉన్నది. రైట్. పర్యావరణ మెరుగు కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు ఏంటి అని. ప్రపంచంలో 17% జనాభా వాటాను కలిగిన భారత్ ఉద్గారాలలో మాత్రం కేవలం 4% వాటాను మాత్రమే కలిగి ఉన్నది. అయితే దాన్ని కూడా తగ్గించేందుకు తన వంతు ప్రయత్నంగా అనేక కార్యక్రమాలను చేపట్టింది అని చెప్పి ఇంకా మీరు నీట్గా ఒకదాని తర్వాత ఒకటి రాయవచ్చు అన్నమాట. రైట్. సో చాలా ఇంపార్టెంట్. 4% మాత్రమే. సో ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్తాను, సేమ్ నంబర్స్ మార్చకుండా మీరు అంశాన్ని మార్చి వినియోగించుకోవచ్చు. సో ఎక్కడంటే జలవనరుల వినియోగం. సో అంటే ఏం లేదు, ప్రపంచంలో 17% వాటా భారతదేశంలో ఉన్నది జనాభా పరంగా. అయితే ప్రపంచ జలవనరుల్లో 4% వాటా భారతదేశంలో ఉన్నది. అంటే ప్రపంచంలోని 4% వనరుల వాటాను, జలవనరుల వాటాను 17% మందికి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. సో పక్కా ప్రణాళికతో వీటిని నీటి సంరక్షణ లేకుంటే నీటి ఎద్దడి తప్పదు. దీనివల్ల ప్రాంతాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు తప్పకపోవచ్చు. యుద్ధాలంటే పెద్దగా ఏమి కాల్చుకుంటామని కాదు, వివాదాలు తప్పకపోవచ్చు అని చెప్పి రాయొచ్చు అనమాట. సో నంబర్స్ సేమ్గా ఉంచుకుంటూ కాన్సెప్ట్ను అంటే 17 and 4 అనగానే 2 గుర్తుకు రావాలి. ప్రపంచ జలవనరుల్లో 4% వాటా భారత్ది, ప్రపంచ జనాభాలో 17%. ప్రపంచ జనాభాలో 17%, కానీ మన కార్బన్ ఎమిషన్స్ కేవలం 4% మాత్రమే. రైట్. పర్ క్యాపిటా అంటే ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఎంత రిలీజ్ అవుతుంది. తలసరి హరితవాయు ఉద్గారాలు 2.9 కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్ పర్ ఇయర్. 2014లో 2.5 కార్బన్ డైఆక్సైడ్ పర్ ఇయర్ అనమాట. సో ఈ విధంగా భారతదేశంకి సంథింగ్ పాజిటివ్గా మనము వీటిని ఉదాహరించవచ్చు. రైట్. మరి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి? మీరు భారతదేశం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ NDCs ఇవి 2015లో మన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో కూడా ప్రస్తావన కలిగి ఉన్నాయి. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే పర్యావరణం మెరుగు కోసం మీ దేశం ఏం చేయబోతుంది మీరే చెప్పాలి అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఎవరైనా పేదరికంలో ఉన్నాడు అనుకోండి, వెరీ పూర్. సో అతన్ని కూడా కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు, ఏదో Group 1కో Group 2కో సివిల్స్కో. సో ఏం చెప్తారు, నీకు ఇబ్బంది, నీకు పేదవాడివి, నువ్వు చదివే కెపాసిటీ ఉన్నది, నీకు నేను ఫీజు కడతాను, ఇంకొకడు నీకు హాస్టల్ ఫీజు నేను చెల్లిస్తాను, కోర్స్ ఫీజు ఒకనైతే ఒక హాస్టల్ ఫీజు, ఇంకొకతను నేను నీకు బుక్స్ అనేవి ఇస్తాను. అంటే ఆ అబ్బాయి తను అనుకున్న ఉద్యోగం సాధించడం కోసం అందరూ ఎవరి శక్తి కోసం వాళ్ళు ముందుకు వస్తున్నారు. నా శక్తి నేను ఫీజు కట్టగలను, నా శక్తి నేను బుక్స్ ఇప్పించగలను, నా శక్తి నేను హాస్టల్ ఫీజు చెల్లించగలను. సో ఇట్లా చెప్తున్నారు. సేమ్ అంతే, పర్యావరణం బాగుండాలి మన కాన్సెప్ట్ అది. ఈ పర్యావరణం బాగుండాలి కాబట్టి ఏ దేశం ఎంత మేర సహాయం చేస్తూ ఉన్నది, ఎంత మేర ఏ దేశం వాటాను కలిగి, ఆ దేశమే స్వచ్ఛందంగా చెప్పాలి. దాన్నే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటాం. మరి మన దేశం ఏం చెప్పింది అని అంటే, మన భారతదేశము ఉద్గారాలను తగ్గిస్తుందంట. ఉద్గారాలను తగ్గిస్తుంది, అది ముందు అర్థం చేసుకోండి. భారతదేశం ఉద్గారాలను తగ్గిస్తుంది. సో ఉద్గారాలు ఏదో 2024లో ఉన్నాం, 2023 స్థాయికో 2022 స్థాయిలోనో కాదు, 2005 స్థాయి కంటే కూడా తక్కువ తగ్గిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2005లో 100 యూనిట్లు, 2023లో 150 యూనిట్లు అనుకోండి, 2024. సో ఇప్పుడు తగ్గించాలి. ఈ 2023 కంటే తగ్గించాము మనం. 2005 సంవత్సరంతో పోలిస్తే ఆ స్థాయి నుంచి కూడా తక్కువగా మనం ఉద్గారాలు విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నమాట. సో 2005 వరకు. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్లియర్గా కాన్సెప్ట్ అర్థమైతే మన నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ మొదటిది ఏంటంటే 33 to 35% రిడక్షన్ ఇన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ GDP. సో మన జీడిపిలో 2005 నాటి జీడిపిలో 33 నుంచి 35% మేర కార్బన్ ఉద్గారాలు తగ్గిస్తారు. సో 2005 100 రూపాయలు ఉంటే ఆ జీడిపిలో 33 నుంచి 35% మేర తగ్గిస్తారు.
ఎప్పటి నాటికి ఇది సాధిస్తారు? 25-24 కాదు, 2030 నాటికి. సో తెలుగు మీడియం ఎట్లా రాసుకోవచ్చు? భారతదేశంలో 2005 జీడిపి స్థాయితో పోలిస్తే 33-35% మేర కార్బన ఉద్గారాలను తగ్గిస్తారు. ఈ లక్ష్యం 2030 నాటికి సాధించనున్నారు. అది మొదటి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్. నెక్స్ట్ రెండోది, it establishes extra carbon sink of 2.5 to 3 billion tons of carbon dioxide equivalent through enhanced forest and tree cover. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనకు ఈ ఉద్గారాలు రిలీజ్ అవుతాయి. మామూలుగా సూర్యుడి నుంచి వేడి వస్తుంది, వేడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. సో కానీ ఈ హరితవాయు ఉద్గారాలు ఇవి ట్రాప్ చేస్తున్నాయి. హీట్ ట్రాప్ అని అంటున్నది. గతంలో ఇట్లా జరిగేది కాదు, అంటే అంత హీట్ ప్రొడ్యూస్ అయ్యేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎమిషన్స్ వచ్చేవి కాదు. పైగా చెట్లు ఎక్కువ ఉండేవి. సో ఆ చెట్లే శోషించుకునేవి అన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకవైపు ఉద్గారాలు పెరుగుతున్నాయి, మరోవైపు చెట్టు తగ్గిపోతున్నాయి. సో దానివల్ల మనకు సమస్య. అందుకే వృక్షో రక్షితి రక్షితః అంటారు. చెట్లను మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది అని. మీరు నేరుగా గ్రూప్ 1 ఎస్ఏలో ఈ అంశాన్ని వినియోగించుకోవచ్చు. చెట్టును ఎందుకు పెంచాలంటే వృక్షో రక్షతి రక్షితః అని చెప్పి ఎప్పటి నుంచో భారతదేశంలో దీన్ని వాడుకలో అదేవిధంగా ఆచరణాత్మకంగా చేసి చూపుతున్నారు అని చెప్పి రాయొచ్చు. ప్రాక్టికల్లీ ఇండియా ఈజ్ ఇంప్లిమెంటింగ్. సో ఇప్పుడు ఏంటంటే చెట్లను పెంచడం వల్ల ఈ కార్బన్ని అవి ఎక్కువగా శోషించుకుంటాయి. సో ఆ విధంగా ట్రీ కవర్ని పెంచాలి. 2.5 to 3 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ను అదనంగా శోషించుకునేలా. ఎంత చెట్లుంటే, ఎన్ని వనాలుంటే శోషించుకుంటాయో అన్నింటినీ పెంచబోతున్నారనమాట. అండ్ ఇందులో భాగంగా భారతదేశం గ్లోబల్ సోలార్ అలయన్స్ హర్యానాలోని గుర్గావ్ కేంద్రంగా సౌర కూటమిని తీసుకొని వచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ సోలార్ పాలసీ అప్లికేషన్, సౌర విధానం అనువర్తనానికి సంబంధించి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఇది. సో దాదాపుగా మనకు ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్యలో ఉండే దేశాలు, అంటే కర్కాటక రేఖ మకర రేఖ మధ్య ఉండే దేశాలు. అయితే ఇప్పుడు కర్కాటక రేఖ మకర రేఖ మధ్యలో కాకుండా ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా ఇందులో సభ్యత్వాన్ని ఇస్తున్నారు. కాకపోతే సౌరశక్తిని వినియోగించుకునే కెపాసిటీల సామర్థ్యము ఈ దేశాలకే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ కూడా మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. రైట్. సో ఇది హరితవాయు ఉద్గారాలకు సంబంధించి యూరోపియన్ యూనియన్ మనకి ఇచ్చిన కమిషన్ నివేదిక. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ కింది వాటిలో ఉన్నవేవి లేనివేవి అట్లా కూడా మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఈ రోజుకు సంబంధించిన టాపిక్. దయచేసి మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా వాల్యుబుల్ కంటెంట్ అనేది మీకు త్వరలో అమిగోస్ ఐఏఎస్ ఇప్పటికే అందిస్తున్నది, ఇంకా ముందు కూడా కొనసాగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.